హాయ్, వెల్కమ్ టు మన F1O మార్కెట్స్. కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఇంట్రాడే చేస్తుంటే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. ముందుగా చాలామందికి తెలుసు అనుకుంటా, నేను మళ్ళీ చెప్తున్నా. గోల్డ్ బీస్ అంటే ఏం లేదండి, గోల్డ్ స్మాల్ క్వాంటిటీస్లో మీరు డీమ్యాట్ ఓపెన్ చేసి 125 రూపీస్కి ప్రెజెంట్ ప్రైస్కి బై చేయొచ్చు. సిల్వర్ బీస్ కూడా అలా. సిల్వర్ ఇప్పుడు ప్రెజెంట్ 237 రూపీస్ ఉంది. ఒక క్వాంటిటీ 237 రూపీస్ పెట్టి మీరు బై చేసుకోవచ్చు. స్లోగా మీరు వీక్లీ ఒక 4 క్వాంటిటీ, మంత్లీ ఒక 10 క్వాంటిటీ అలా మీరు స్లోగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మార్కెట్ మంచి ఫాలో అయింది కదండి మొన్న. అప్పుడు మీకు ఎందులో ఇన్వెస్ట్ చేయాలని తెలియనప్పుడు సేఫ్ ఏంటంటే మన నిఫ్టీ 50లో ఇండియా టాప్ 50 కంపెనీస్ ఉంటాయండి. అందులో పర్సంటేజ్ ప్రకారం మీరు ఈ నిఫ్టీ బీస్ని బై చేస్తే ఇది సింగిల్ క్వాంటిటీ వచ్చి 277 రూపీస్ ఉంది. వాళ్ళే దాన్ని స్ప్లిట్ చేసి మీకు మంచి రిటర్న్స్ ఇస్తారు. చాలా టీవీలో అదే యాడ్స్ వస్తున్నాయి, యూపీఐలో గోల్డ్ కొనండి అని. వాటితో కంపేర్ చేస్తే ఇవి డిమాట్ అకౌంట్లో గోల్డ్ కొంటే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. నెక్స్ట్ నిన్న యుఎస్ మార్కెట్స్ వచ్చి మనకి ఆల్మోస్ట్ నెగిటివ్ నుండి పాజిటివ్లో క్లోజ్ అయినాయి. మన మార్కెట్స్ అయితే జస్ట్ ఇప్పుడు ఓపెన్ అయిన చూడండి 1800 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సిలో 1800 స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయి. రిమైనింగ్ చూసుకుంటే మీరు పాజిటివ్లో ఉన్నాయి. కానీ సెక్టర్ వైజ్ చూసుకుంటే మీకు చూడండి, రిమైనింగ్ 1123 స్టాక్స్ పాజిటివ్లో ఉన్నాయి, 1855 స్టాక్స్ నెగిటివ్లో ఉన్నాయి. మనం మార్కెట్ ఓపెన్ అయిన ఒక 1 అవర్ తర్వాత చూసుకున్నాం అనుకోండి, అందులో ఏది మీకు రికవర్ అవుతుందో మార్కెట్ అటు సైడ్ వెళ్తున్నట్టు. సో ఇదొక చిన్న ప్రెడిక్షన్ మనకి. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుంటే నిక్కీ, జపాన్ మార్కెట్, హ్యాంగ్సాంగ్, తైవాన్, చైనా మార్కెట్, కొరియా మార్కెట్ ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్లోనే ఉన్నాయి. మనకి ఈరోజు మెయిన్ థింగ్ ఏంటంటే నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ అండి. ఈరోజు ఎక్స్పైరీ డే రోజు మనం మ్యాక్సిమం ఎప్పుడు కూడా ప్రాఫిటే సంపాదిస్తాం. చూసారంటే మార్కెట్ ఎక్కడ ట్రేడ్ అవుతుందో అక్కడ నుండి ఒక 100 or 200 పాయింట్స్ పైకి వెళ్ళిపోయి మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తాం. ఎక్స్పైరీ రోజు ఆప్షన్ బయింగ్ చేసి మీరు మాత్రం రిస్క్ తీసుకోకండి. ఆప్షన్ సెల్లింగ్ ఏంటంటే మార్కెట్ ఆఫ్టర్నూన్ 3కి దగ్గరికి వచ్చే టైంకి మీరు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గరికి మార్కెట్ రాకపోతే అవి 0 అయిపోతాయి. సో మీరు 50లోనో 20లోనో సెల్ చేసి 1 రూపీస్ 2 రూపీస్లో బై చేశారనుకోండి, మీకు ఆ 20 రూపీస్ 50 రూపీస్ కూడా ప్రాఫిట్. ప్రెసెంట్ ఇప్పుడు చూడండి 24,500 కాల్ 53 రూపీస్ ట్రేడ్ అవుతుంది కదా. ఇప్పుడు మార్కెట్ అయితే నిఫ్టీ ఈరోజు 107 పాయింట్స్ గ్రీన్లో ఉంచండి, నిన్నటికి 105 పాయింట్స్. కొంచెం టైం తర్వాత మీరు ఇదే ప్రీమియమ్స్ చూసుకోండి. నేను ఏం చేయట్లేదు, ఈరోజు కాల్స్ సెల్ చేస్తున్నా, నేను పుట్ సెల్ చేయట్లేదు. ఎందుకంటే మార్కెట్ గ్లోబల్ అన్సర్టెన్సీస్ ఇంకో ఉన్నాయి. సడన్గా ఏదైనా అటాక్ జరిగితే సడన్గా మార్కెట్ అయితే కింద ఫాలో అవుతుంది. అదే మార్కెట్ పైకి వెళ్ళడానికి స్కోప్ తక్కువ, ఎందుకంటే కంటిన్యూస్గా 3 days మార్కెట్ పైకి వెళ్తుంది. సో సడన్గా ఏదైనా వార్ లాంటిది, ఏదైనా బాంబ్ అటాక్, ఏదైనా వెజల్స్ పైన అటాక్ జరిగితే మార్కెట్ అయితే పైకి వెళ్తుంది కదండి, కింద పడుతుంది. అందుకే నేను కొన్ని డేస్ చాలా మంది పెద్ద ట్రేడర్స్ వాళ్ళ వీడియోస్లో మీరు మొన్నటి వీడియో చూసుకున్నట్లయితే వెన్స్డే ఆ థర్స్డే వరకు మార్కెట్ వాళ్ళు ట్రేడింగ్ చేయడం ఆపేయడం బెస్ట్ అన్నట్టుగా అంటున్నారు. మనం అలా కాకుండా మనం సిస్టమేటిక్గా ఇప్పుడు పైకి వెళ్ళే స్కోప్ అయితే తక్కువ మార్కెట్. ఇప్పుడు సీజ్ ఫైర్ ఆల్రెడీ టాక్ వచ్చినప్పటి నుండి 23,500 నుండి 24,500 ఆల్మోస్ట్ ఇక్కడ వరకు మార్కెట్ వచ్చిందండి. సో ఇక్కడ నుండి పైకి వెళ్ళడం అంటే మార్కెట్ కొంచెం ఛాన్సెస్ తక్కువ. వెళ్ళినా సడన్గా అయితే వెళ్ళదు. అదే ఏదైనా చిన్న అటాక్ జరిగితే మార్కెట్ అయితే కింద పడిపోతుంది. మీరు చూడండి 24,500 కాల్ ఒకసారి వీడియో పాస్ పెట్టుకొని చూడండి. ఇందాక 53 రూపీస్ ఉండేది, ఇప్పుడు 46కి వచ్చింది. 24,600 ఎక్కడ ఇప్పుడు నిఫ్టీకి 150 పాయింట్స్ దూరంలో ఉన్న 24,600 కాల్ కూడా 16 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇందాక చూపించా కదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సిలో 1800 స్టాక్స్ నెగిటివ్లో ఉండాల్సింది, ఇప్పుడు అవి 560 స్టాక్స్కి పడిపోయినాయండి. ఇది మార్కెట్ ఓపెన్ అయినా నేను 20 minutesకి చూస్తున్నా. చూడండి గ్రీన్లోకి ఏమో 1923 వచ్చినాయి, రెడ్లోకి 500 వచ్చినాయి. ఇందాక గ్రీన్లో 1100 ఉండి, రెడ్లో 1800 ఉంది. సో మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది మీరు సింపుల్గా బై సెల్ చేసేస్తే ప్రాఫిట్లోకి రారు. మీరు మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది డేటా తీసుకుంటూ లెవెల్స్ డ్రా చేసుకుంటూ మీరు పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుంటేనే మీరు మార్కెట్కి ఆపోజిట్గా వెళ్ళినా సరే మనం ఆప్షన్ సెల్లింగ్లో ప్రాఫిట్ తీయచ్చు. చూడండి మార్కెట్ జస్ట్ 100 పాయింట్స్ నుండి 83 పాయింట్స్కి పడింది. మీకు 24,500 కాల్ చూడండి 38 రూపీస్కి వచ్చింది. మనం ఆల్రెడీ దానికి స్టాప్ లాస్ కూడా పెట్టాం. మనం సింపుల్గా చాలా వీడియోస్లో చెప్పా, ఎక్స్పైరీ రోజు మీరు ఇదిగో స్టాప్ లాస్ 76లో పెట్టా. ఇందాక నేను 53లో దాన్ని సెల్ చేసి 23 రూపీస్ పైన 76లో ఎందుకు స్టాప్ లాస్ పెట్టానంటే, సపోజ్ 24,500 దగ్గరికి మార్కెట్ వచ్చి మన 53లో తీసుకున్న ఈ ట్రేడ్ 76కి వెళ్ళిపోయి స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మనకి లాస్ అక్కడ 20 పాయింట్స్ ఆర్ 22 పాయింట్స్. అప్పుడు ఈ కింద 24,600 కాల్ ఇందాక 20 రూపీస్ ట్రేడ్ అవుతుంది కదండి, అది
20 నుండి 30కి వెళ్తుంది మ్యాక్సిమం. అప్పుడు ఇక్కడ లాస్ అయిన 20 రూపీస్ దాంట్లో మనం కవర్ చేయొచ్చు. పొజిషన్స్ అన్ని స్టాప్ లాస్ హిట్ అవగానే నేను 24,500 కాల్ని వదిలేసి 24,600 కాల్కి షిఫ్ట్ అయిపోతానండి. ఎందుకంటే మార్కెట్ 24,500 దగ్గరికి వస్తుంది కాబట్టి నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. అప్పుడు 24,600కి వెళ్ళిపోయాను, ఇంకా 100 పాయింట్స్ మార్కెట్లో టైం ఉంది కాబట్టి సో అక్కడ ప్రీమియం కలెక్ట్ చేయొచ్చు. మన చూసుకుంటే మీరు చూడండి, మొన్న పీ స్టాక్స్ ఫెయిల్ అయినప్పుడు 23,500లో ఉంది మార్కెట్. అక్కడ నుండి వెర్టికల్ డైరెక్షన్లో గ్యాప్ అప్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిన మార్కెట్ సడన్గా పైకి వెళ్ళిపోతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లే. అందుకని కానీ సడన్గా కింద పడే ఛాన్స్ ఉందండి. ఏదైనా ఒక చిన్న సీజ్ ఫైర్ బ్రేక్ అయిందని. నెక్స్ట్ ఏంటంటే రేపు వెన్స్డే April 22న డెడ్ లైన్. యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన 2 weeks సీజ్ ఫైర్ రేపటితో అయితే ఫినిష్ అవుతుంది. ఈలోపు నెక్స్ట్ ఇంకొక మార్కెట్లో నెగిటివ్ న్యూసే ఎక్కువ ఉంది, కానీ మార్కెట్ అయితే ఆల్రెడీ ఈ వార్ న్యూస్కి మార్కెట్ ముందుగానే రియాక్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అంతగా రియాక్ట్ అవ్వట్లే అనుకుంటున్నా. కానీ అటాక్ కానీ ఏదన్నా అరబ్ కంట్రీస్లో కువైట్, ఖత్తర్ వాటి మీద ఏదైనా మళ్ళీ అటాక్ జరిగిన రిఫైనరీస్ మీద అప్పుడు మార్కెట్ అయితే ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. సో అందుకని నేను పుట్స్ పట్టుకోకుండా, అంటే పుట్స్ పట్టుకుంటే ఏమవుతుందంటే మనం పుట్ సెల్ చేసాం అనుకోండి, సడన్ గా మార్కెట్ ఒక 100 పాయింట్స్ కింద పడితే ఆ ప్రీమియమ్స్ అన్ని పైకి వెళ్ళిపోతాయి. లేదు స్టాప్ లాస్ పెట్టుకుని చేసుకుందాం అంటే అదే చేయొచ్చు. ఫస్ట్ ఎప్పుడు కూడా ఇది ఒక బిజినెస్ లాంటిదండి. మనం ఒక బిజినెస్ పెట్టాం, మీరు ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటరే పెట్టారనుకోండి. సపోజ్ మీకు మీ దగ్గర ఉన్న రా మెటీరియల్ అంతా కూడా సడన్ గా మీరు కుక్ చేశారు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. సపోజ్ 1 or 2 plates కుక్ చేస్తారు, మీకు అది సేల్ అవుతేనే నెక్స్ట్ దానికి వెళ్తారు. అలా ఫస్ట్ కాల్ సెల్ చేసి ఇందులో ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అప్పుడు నేను పుట్స్ సెల్ చేస్తాను, మార్కెట్ కింద డైరెక్షన్ లో కూడా కవర్ చేసుకుంటా. అంతే. ఫస్ట్ మనం తీసుకున్న ఒక డైరెక్షన్ లో మనకు ఒక ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, దాన్ని పెట్టి రిస్క్ చేసి ఆ వచ్చిన 5,000 3,000 రిస్క్ చేసి మీరు నెక్స్ట్ ట్రేడ్ కంటిన్యూ చేయొచ్చు. అదే మీకు ఫస్ట్ ట్రేడ్ లోనే ప్రాఫిట్ లేకుండా నెగిటివ్ లో ఉంటే మీరు అక్కడతో ఆపేయాలి. ఎందుకంటే నేను 2 plates కుక్ చేశాను అనుకోండి ఫుడ్, నాకు ఆ రోజు సేల్ అవ్వకుండా నేను మిగతా చేయలేను కదా. అది సేల్ అవుతే నెక్స్ట్ దానికి వెళ్తాం, లేదంటే మన క్యాపిటల్ మన దగ్గర సేఫ్గా ఉంటుంది, మన రా మెటీరియల్ లాగా. దాంతో నెక్స్ట్ డే ట్రేడ్ చేసుకుంటాం. లైక్ బిజినెస్, ఇది బిజినెస్ అనుకొని మీరు జాగ్రత్తగా పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుని చేస్తే మార్కెట్లో అయితే సర్వే వచ్చండి. మీరు చూడొచ్చు, మన లాస్ట్ మంత్ వరకు మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్రాఫిట్స్ అయితే మనం పెట్టాము. ఈరోజు April 21 కదండి. ఈ 21 వరకు కూడా ఇప్పుడు వచ్చి మనం 1 day కూడా లాస్ అయితే చేయలేదు. ఎవ్రీడే వీడియో పెడుతున్నాను. అలాగే మంత్ ఎండ్ ముందుగా మనం మాట్లాడుకున్నట్టే ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే ఆర్ లాస్ట్ 31కి నేను ఆ మంత్ ప్రాఫిట్ లాస్ ఎంత అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో గోల్డ్, సిల్వర్ అలాగే నిఫ్టీ బీస్ ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి సింపుల్గా ఎలా బై చేయాలనేది నేను చూపించా కదా. ఏం లేదండి, డీమ్యాట్ అకౌంట్ ఎనీ బ్రోకర్ దగ్గర మీరు ఓపెన్ చేసుకోండి. జస్ట్ గోల్డ్ బీస్, సిల్వర్ బీస్ అని టైప్ చేయండి. 127 పెట్టి గోల్డ్, 267 పెట్టి సిల్వర్ మీరు బై చేసుకోవచ్చు. ఇలాగే ఇప్పుడు ఈ పీ స్టాక్స్ కోసం US నుండి జేడీ వాన్స్ అయితే ఇస్లామాబాద్ వెళ్ళారని న్యూస్ ఉంది, కానీ ఇరాన్ వాళ్ళు అయితే ఎవరు వెళ్ళారనేది ఏం చెప్పట్లేదు, వెళ్ళారు లేదని కూడా చెప్పట్లేదు. సో ఈరోజు, రేపు అండ్ థర్స్డే వచ్చి మన సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఆ రోజు వరకు మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇందాక చూడండి 24,500 కాల్ 53 ఉంది కదా, ఎప్పుడు ఉంది మార్కెట్? అప్పుడు 100 పాయింట్స్ అప్లో ఉందండి. అప్పుడు 53 ఉండేది, ఇప్పుడు మార్కెట్ 130 పాయింట్స్ అప్లో ఉన్న 53 ఉంది. మనం ఏంటంటే ఫస్ట్ 24,500 కాల్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని 24,600 షిఫ్ట్ అయిపోయాం. అది ఎప్పుడు 24,600 20 నుండి 12 రూపీస్ పడిపోయి మళ్ళీ అది 21కి వెళ్ళి స్టాప్ లాస్ పెట్టాం. ఎప్పుడైతే సడన్ గా పైకి వెళ్ళి 21కి వెళ్ళిందో ఆ స్టాప్ లాస్ హిట్ అవ్వగానే నేను మళ్ళీ 24,500 కాల్లోకి వచ్చామండి. మీరు చూసుకోండి, 24,500 కాల్ నేను 67 రూపీస్లో సెల్ చేసా, 65 రూపీస్లో సెల్ చేసా, 70 రూపీస్లో సెల్ చేసా, అలా యావరేజ్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు ప్రెసెంట్ LTP అని ఉంది కదండి, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఇప్పుడు అది 24,551 వరకు వచ్చింది. ఇందులో ప్రాఫిట్ బుక్ చేసి నేను మళ్ళీ 24,600 కాల్కి షిఫ్ట్ అయిపోయా. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ 24,500లో మనం ప్రాఫిట్ బుక్ చేసి 24,600కి వెళ్ళాం. మళ్ళీ 24,600లో సడన్ గా స్పైక్ వచ్చి నా స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు వెంటనే మళ్ళీ 24,500కి వస్తానండి. అక్కడ 70 రూపీస్కి వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడు 52 ఉంది కదండి, ఇది 70 రూపీస్కి వెళ్ళిపోతే అక్కడ నేను సెల్ చేసుకుంటూ వచ్చే ఇప్పుడు మళ్ళీ 52లో వచ్చింది. ఇప్పుడు మార్కెట్ కానీ 499 ఉంది కదండి, ఇప్పుడు నిఫ్టీ 50 అది అలా 490లో ఉన్నా సరే మనకి 24,500 కాల్ ప్రీమియం మొత్తం జీరో అయిపోతుందని చాలా మంచి ప్రాఫిట్ ఉంటుంది. లేదా మార్కెట్ 24,500 అబోవ్ వెళ్ళింది అనుకోండి, 24,600ని నేను పట్టుకుంటా. ఇప్పుడు మార్కెట్కి మనం ఒక 100 పాయింట్స్ దూరంలో ఉండాలి. సో 24,600 దగ్గరికి వెళ్తుంది అనుకోండి, అక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి నేను నెక్స్ట్ పొజిషన్ 24,700కి వెళ్ళిపోతానండి. లేదా కింద పుట్ సెల్ చేసుకుంటా. నేను ఆల్రెడీ మార్కెట్ ఫస్ట్ హాఫ్లో కాల్ సెల్ చేద్దాం అని పెట్టుకున్నా. ఇన్ కేసు
మనం ప్రాఫిట్లో ఉంటే సెకండ్ హాఫ్లో పుట్స్ కూడా సెల్ చేయొచ్చండి. ఇదిగోండి పుట్స్ కూడా 24,300 పుట్టు 9 రూపీస్లో ఉంది. 9 రూపీస్ అంటే చాలా మంచి ప్రైస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ నిఫ్టీ 24,500లో ఉందండి. 24,300 అంటే ఇంకా 200 పాయింట్స్ కింద పడాలి. ఈ 200 పాయింట్స్ కింద పడి మార్కెట్ 24,300కి వెళ్తేనే ఇది పాజిటివ్లో ఉంటుందండి. లేదంటే ఈ 24,300ది 9 రూపీస్ది కాస్త 0 అయిపోతుంది. మంచి ప్రాఫిట్. నేను దీన్ని కూడా సెల్ చేసుకున్నా. అలాగే 24,600 కాల్ని సెల్ చేసుకున్నాను. సో ఎక్స్పైరీ ఎప్పుడు కూడా మనం ఆప్షన్స్ బయ్యింగ్ చేస్తే రిస్క్లో మీరు స్టక్ అవుతారండి. ఎందుకంటే ఆప్షన్ బయింగ్లో ఇచ్చుకోండి 24,600 20 రూపీస్ ఉండేది 8 రూపీస్కి పడిపోయింది. అలాగే 24,500 నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ప్రాఫిట్ ఇచ్చింది. ఎందుకంటే 70, 80 వెళ్ళినప్పుడల్లా మనం సెల్ చేస్తున్నాం. ఇప్పటికి 50లోనే ఉంది. అలాగే 24,400 పుట్టు 8 రూపీస్ రోజు ఇప్పుడు 6 రూపీస్కి వచ్చిందండి. అలా 24,300 పుట్టు కూడా చూసుకుంటే మీరు ఇంకా మంచి 2 రూపీస్కి వచ్చింది. చూడండి 24,300 పుట్టు ఇందాక నేను 9 చూపించా కదా, 2 రూపీస్కి వచ్చింది. సో అలా మీరు ఎక్స్పైరీ డే రోజు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ మార్కెట్ నుండి 200 పాయింట్స్ ఆర్ 100 పాయింట్స్, సెన్సెక్స్ అయితే ఒక 300 పాయింట్స్ పైకి వెళ్ళి చేసుకోవాలండి. ఎందుకంటే సెన్సెక్స్ ఇంట్రాడే మూవ్మెంటే 300-400 ఉంటుంది కాబట్టి. అదే నిఫ్టీ అయితే మీరు 100 పాయింట్స్ పైకి చేసేసుకున్నా మీకు నిఫ్టీ బోత్ సైడ్స్ చూడండి ఈరోజు మార్కెట్ పెరుగుతూనే ఉంది. 24,550 క్రాస్ అయింది. అయినా మనం మార్కెట్లో కాల్స్ సెల్ చేసి పుట్స్ లాస్ట్లో సెల్ చేసుకుని 15,600 అయితే ఈరోజు ప్రాఫిట్ బుక్ చేసామండి. మార్కెట్లో పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈజీగా ట్రేడ్ చేసి ఎక్స్పైరీ డే రోజు అయితే మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.